హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈరోజైతే మనం మన ఛానల్లో 32వ శివాలయానికి వెళ్ళబోతున్నాము. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో దక్షిణామూర్తిని దర్శించుకున్న తర్వాతే శివలింగ దర్శనం అయితే అవుతుంది. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం నవగ్రహ ఆలయాలలో ఒక ఆలయం. అసలు ఈ ఆలయం యొక్క పేరేమిటి, ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటి, ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్. ఈ ఆలయం పేరు ఆపత్ సహాయేశ్వర ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువారూర్ జిల్లాలోని అలంగుడి అనే ప్రాంతంలో ఉన్నది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్స్ వారానికి 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి కుంభకోణం చేరుకోవచ్చు. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. నెల్లూరు నుంచి నేనైతే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకి తిరుచిరాపల్లి వెళ్ళే ట్రైన్ ఒకటి ఉన్నది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 12663. ఈ ట్రైన్ అయితే చెన్నై రాత్రి 8:45కి చేరుకుంటుంది. అందుకని నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను. ఈ ట్రైన్ చెన్నై ఎగ్మోర్ చేరడానికి రాత్రి 8:45 అవుతుంది. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి 193 రూపాయలు. ఈ ఎగ్మోర్ నుంచి కుంభకోణానికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకని నేను ఒక ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ట్రైను రాత్రి 10:15కి మన చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ నెంబరు 16865. ఈ ట్రైన్ టికెట్ ధర వచ్చి 232 రూపాయలు కుంభకోణం చేరుకోవడానికి. ఈ ట్రైన్లో జర్నీ 6 గంటలు పడుతుంది. మనం మరుసటి రోజు తెల్లవారుజామున 4:15కి కుంభకోణం చేరుకుంటాము. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి మనం ఇలా బయటకు వస్తూ ఉంటే ఎదురుగా మనకి ఇలా మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మ్యాప్ ఏమిటంటే, ఈ కుంభకోణం దగ్గరలో మనకి దాదాపు 30 కిలోమీటర్ల లోపలే నవగ్రహ ఆలయాలని 9 ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 9 ఆలయాలు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నాయి, ఈ కుంభకోణం నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ ఈ మ్యాప్లో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అలంగుడి ఆలయం కాబట్టి ఈ ఆలయం ఈ మ్యాప్లో చూస్తే 17 కిలోమీటర్లు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అలంగుడి ఆలయం దగ్గర ఉండడానికైతే సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకని మనం వీలైనంత వరకు కుంభకోణంలోనే రూమ్ తీసుకోవాలి. నేనైతే ఈ కుంభకోణంలో మా రఘుప్రసాద్ సార్ ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు మనం కుంభకోణంలో రూమ్ తీసుకొని కుంభకోణంలో రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి దగ్గరలోనే కుంభకోణం బస్టాండ్ అని ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం బస్టాండు. ఈ బస్టాండ్ నుంచి మనం మన్నార్గుడి వెళ్ళే బస్సులు ఎక్కాలి. ఈ బస్సు అలంగుడి మీదుగా వెళ్తుంది. మనం ఈ బస్సులో అలంగుడికి టికెట్ తీసుకొని అలంగుడి ఊరిలో దిగంగానే ఆ ఊరి నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనం ఆలయం అయితే చేరుకోవచ్చు. నేనైతే ఈ కుంభకోణం నుంచి మా రఘుప్రసాద్ సార్ 2-వీలర్ తీసుకొని ఈ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాను. కుంభకోణం నుంచి ఈ ఆలయానికి బస్సులో అయితే 30 నుంచి 40 నిమిషాలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఆలయం దగ్గరకు అయితే చేరుకున్నాము. ఈ ఆలయం అలంగుడి నడిబొడ్డున ఉన్నది. ఈ ఆలయంలో దక్షిణామూర్తికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. పాముగ్రహ సంబంధమైన అంశాలతో బాధపడేవారు, కొంత భయం మరియు గందరగోళంతో బాధపడేవారు ఇక్కడ ఉన్న వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ ఆలయం యొక్క ఎంట్రన్స్. ఆలయం చుట్టూ కాలువ అయితే ఒకటి ఉంటుంది. ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు ఎడమ వైపు మనకి దక్షిణామూర్తికి ఎదురుగా దీపారాధనలు చేస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ దీపం వెలిగించి ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాను. మనం ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు వినాయకుడి యొక్క దర్శనం మనకి కలుగుతుంది.
మీరు కూడా ఒకసారి అయితే చూడండి మన బొజ్జ గణపయ్య ఎంత కలకలలాడుతూ ఉన్నాడో. వినాయకుడిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి దక్షిణామూర్తి దర్శించుకోవడానికి ఉచిత క్యూ లైన్ ఒకటి, 100 రూపాయల క్యూ లైన్ అయితే ఒకటి ఉంటుంది. నేను భక్తులు ఎక్కువ ఉండడం వల్ల 100 రూపాయల టికెట్ తీసుకొని ఆ క్యూ లైన్లో వెళ్ళాను. ఈ క్యూ మార్గంగా లోపలికి వెళ్ళి దక్షిణామూర్తిని దర్శించుకొని ఆ తర్వాత ఆ పరమేశ్వరుని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఇలా బయటికి వచ్చాను ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఫిబ్రవరి, మార్చి మాసాలలో గురువారం గురు దక్షిణామూర్తికి ఈ ఆలయంలో ప్రత్యేక అభిషేకం మరియు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మీలో ఎవరైనా గురుగ్రహ దోషాలున్న జాతకస్తులైతే ఈ ఆలయాన్ని ఒక్కసారి కానీ మీరు కానీ దర్శించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మార్పులైతే కనిపిస్తాయి. ఇక్కడ వివాహిత స్త్రీలు తమ మాంగళ్య సూత్ర తంతును మార్చుకుంటూ ఉంటారు. గురు ఆరాధనకు మాసి గురువారం చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. మరొక విషయం ఏమిటంటే ఈ ఆలయం నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఇక్కడ బృహస్పతికి ప్రత్యక్ష క్షేత్రం లేకపోవడంతో గ్రహానికి అధికారకమైన దక్షిణామూర్తినే ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం. పూర్వం దేవతలు, అసురులు పాలకడలిని చిలకడానికి ప్రయత్నించారు. వారు అమృతం కోసం వాసకి అనే పాముని మందార పర్వతానికి తాడు వలె చుట్టి లాగారు. అప్పుడు అమృతానికి బదులుగా భయంకరమైన విషం అయితే వచ్చింది. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషాన్ని ఆ పరమేశ్వరుడు మింగేశాడు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఆపత్ సాయేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మరలా మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి మన తెలుగువారితో పాటు యావత్ భారతదేశం మొత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఆలయం కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.